फला पुष्पायास्त पुष्पिनी बृहस्पति प्रसोदा सारामं चंद्रमोहसः फलोदकं समर्पयामि अक्षतलवे संदर्भात्मने नाराजायते नमः शक्तिहस्तं विलोपाक्षं शिखे वाहनौ शदारुणौ धारुणं रिपुरोगघ्नं भावयेत् अयं मुहूर्त शुभ मुहूर्तोस्तु हर नमः पार्वतीपतये हर महादेव। मंगलवाరం విశేషంగా కార్తీక మంగళవారము రేపటితో కార్తీక పౌర్ణమి విశేషంగా ఈ పూట సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అలంకారంతో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ వల్లీ శ్రీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క లీలా కళ్యాణ మహోత్సవము ఈరోజు 4వ కళ్యాణం. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ
గణపతిని ఆరాధన చేస్తే విఘ్నాలను తీసేస్తాడు. మరి వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే గనక మనకుండేటువంటి సాధారణమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, కోరికలు అంటే గనక సంతానం కలగడం, ఆ సంతానం వృద్ధిలోకి రావడం, మంచి విద్య రావడం, అనంతరము వివాహం అవ్వడము, అందరికీ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోయి సాగ్రవర్ష శతవర్షణ పర్యంతం 100 సంవత్సరాల కాలం సుఖంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. నిర్విఘ్నేన బలవాత్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజా కరిష్యే.
त्वमेकदन्तमेव संविदन्तयामि नन्दगा जय गणेश जय गणेश भाविवा जय गणेश निनन्दकान्ति नन्दकान्ति मन्दकान्ति कर्मजम् अदित्यरूपमन्दहीनमन्दराय निरन्तरं वदन्तमेव योगिनः तमेकदन्तमेव संविदन्तयामि सन्दतम् जय गणेश भाविवा जय गणेश रक्षमा महागणेश वन्दरत्नमादनेदयो महाप्रदल्पदे प्रदक्षिणं पदे पदे बाबो పరంపర మీ కాలనీలో ఆరంభం చేయటం ఇది శుభం అని చెప్పటానికే వర్షం కురియటం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ప్రకృతి ఏదిచ్చినా తీసుకోవాలి. ప్రకృతికి ఇలా ఇవ్వు అని చెప్పకూడదు. ఎందుకంటే మనకు నేచర్, ఇప్పుడు ప్రకృతి అంటే కూడా చాలా మందికి అర్థం కాదు. నేచర్ మనం ఈ ప్రకృతిని అనుభవించటంకు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాం, గుర్తుపెట్టుకోండి. ఇది తీసుకుపోవటానికి రాలే, దీన్ని పాడు చేయటానికి రాలే. లోకంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి తప్ప ఎవరైనా ఈ ప్రకృతిని బాధ పెడతారా చెప్పండి? ఏ జీవి బాధ పెట్టదు, ఒక్క మనిషి తప్ప. ఇప్పుడు మనమందరం కూడా చాలా నేర్చుకోవాలి. పిల్లలకు ఈ పాఠం చెప్పడం మర్చిపోతున్నాం. విమర్శ చేసేవండి, సిగ్గుపడాలి మనమందరం కూడా. చాలా చోట్ల పెద్ద కాంప్లైంట్ ఏంటంటే మన ధర్మాన్ని పాడు చేసేది పొద్దున్నే లేస్తే ఈ ఫేస్బుక్లు, తర్వాత ఈ ట్విట్టర్లు, ఈ ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ చూస్తే ఎవరి మీద పడి ఏడుస్తూ ఉంటారు చాలా మంది హిందువులు. నేను ఒప్పుకున్నది 100% ముస్లిమ్స్ కరెక్ట్ గానే ఉన్నారు, క్రిస్టియన్స్ కరెక్ట్ గానే ఉన్నారు. కరెక్ట్ గా లేని జాతి ఏదైనా ఒకటి ఉంది అంటే కేవలం హిందువులు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మారాల్సింది ముందు మనం, వాళ్ళు కాదు. వాళ్ళు మొదటి నుంచి అలాగే ఉన్నారు. మనలో మార్పు రావాలి. ఇక్కడ గణపతిని పెట్టారు, పిల్లలకు క్యూరియాసిటీ. ఎంత భలే తిరుగుతున్నాడు గణపతి చెప్పండి. శివుడు ఏమవుతాడు గణపతికి? తల్లి తండ్రులు. ఆ లింగంలో ఉన్నది ఏమిటి? ముందు తల్లికి తెలవాలి కదా. తెలుసుకోవటానికి కావలసినంత పరికరాలు ఉన్నాయి. ఒక్క ఏఐకి చెప్తే చాలు.
చాట్ జీపీటీ అట, జెమినీ అట, ఇంకోటట, ఏది పడితే అది పర్ఫ్లెక్సిటీయో, పర్ఫ్లెక్సిటీయో, ఏమిటో ఏది పడితే అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చేతిలో ఇవాళ చాలా ఉన్నాయి మనకు. జస్ట్ గూగుల్ అడిగితే చాలు, గూగుల్ చెప్పమ్మా అంటే వెంటనే చెప్పేస్తే. కానీ మనం ఇవి చూడం. పొద్దున్న లేస్తే టీవీ పెట్టి, ఇన్స్టాగ్రామ్ పెట్టి, యూట్యూబ్ పెట్టి ఏం నేర్చుకుంటామంటే ఎవరో ఒక పనికి మాలిన గడ్డం వాడో లేకపోతే పెద్ద ఇది పెట్టుకోనో ఇలా వచ్చేస్తారు. వాళ్ళు వెంటనే చెప్తారు, మీరు కుబేరుడు కావాలి అంటే ఈ రోజు ఇది చెయ్యండి, మీరు కనకలక్ష్మి మీ ఇంటికి రావాలంటే ఇది చెయ్యండి, అష్టలక్ష్ములు కావాలంటే ఇది చెయ్యండి. పొద్దున లేస్తే ఇలా యాలక్కాయలు పెట్టుకోండి, లవంగాలు పెట్టుకోండి, ఇంకోటి పెట్టుకోండి, దిక్కుమాలినవన్నీ చూస్తూ ప్రయోగాలు చేస్తూ ప్రతి వాడికి ఏమిటి డబ్బు కావాలి. సనాతన ధర్మం అంత తేలికైంది కాదు, గుర్తుపెట్టుకోండి. యాలక్కాయలో లవంగాలు పెట్టుకుంటే మీ అదృష్టాలు మారవు. మీరు సాధన చేస్తే మారుతుంది మీ అదృష్టం, గుర్తుపెట్టుకోండి. మీరు ప్రయత్నం చేస్తే మారుతుంది. ఇంత అంటే నేను చాలా బాధపడుతూ ఉంటాను. రోజు చూస్తున్నా కొద్దీ నాకు వీలైనంతగా ఖండిస్తాం, కానీ మనకు సరిపోవట్లే. గమ్మత్తేమిటి అంటే మేము ఇంత నిఖచ్చితంగా చెబితే చూడరు. ఆ దిక్కుమాలినవే ఒక 1 మిలియన్ వ్యూస్. ఎవడో అఘోరా పెళ్లి చేసుకుంటే వాడి దుంపదగా వాడు పెళ్లి ఏమిటి, చేసుకోవడం ఏమిటి అంటే నేనేమంటా అంటే ఒక అఘోరా పెళ్లి చేసుకుంటే 1 మిలియన్ వ్యూస్ అంటే నేను నా దృష్టిలో 1 మిలియన్ మంది అఘోరాలు ఈ జగత్తులో ఉన్నారు. అటువంటి వాళ్ళు ముందు చూడటం మానేయండి, సంస్కారం ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. చెడు చూడటం మానేయండి. మొట్టమొదట కర్మ పర్మిట్ చేస్తుంది. కర్మ సిద్ధాంతమే ఇది. నువ్వు ఏది ఇస్తే అది నీకు వస్తుంది, నువ్వు ఏం చేస్తే అది నువ్వు పొందుతావు. ఇది కర్మ సిద్ధాంతం. దీన్ని ఎవడు పట్టుకోడే? ప్రతి వాడికి ఏమిటి అంటే పొద్దున్న లేస్తే అదృష్టం మారాలి, జాతకం మారాలి, నవగ్రహాలు చుట్టూ తిరగాలి. కాదు, ఆధ్యాత్మికత అంటే ఇది కాదు. ఆధ్యాత్మికత అంటే కష్టమైన, నష్టమైన, దేన్నైనా సహించగలిగేటువంటి ఆత్మవిశ్వాసమే నిజమైన ఆధ్యాత్మికత. గుర్తుపెట్టుకోండి. ఎటువంటి విపత్తులు వచ్చినా నమ్మిన ధర్మాన్ని వదలకపోవటమే ఆధ్యాత్మికత. ఎటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికీ నీ నమ్మున ధర్మం నుంచి జారి కింద పడకపోవటమే ఆధ్యాత్మికత. రాముడు అని ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నాం మనం? ఎందుకంటే రాముడు ఏనాడు తను జీవితంలో ఒక్క తప్పుడు పని చేయించాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా భగవంతుడు ఎప్పుడు కూడా గుర్తుంటే చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్తున్నా. భగవంతుడు ఎప్పుడు మీ కష్టములను పోగొట్టే ప్రయత్నం చెయ్యడు. ఇది సిద్ధాంతం. రెఫరెన్స్ మహాభారతం. పంచపాండవులకు కష్టం వస్తే పంచపాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారా లేదా? మరి కృష్ణుడే గొప్ప దేవుడైపోతే అద్భుతంగా ఉంటే మరి పంచపాండవులు అరణ్యవాసాన్ని తప్పించాలి కదా? తప్పించలే. పంచపాండవులు అరణ్యవాసం చేశారు. ఆ అరణ్యవాసంలో వీళ్లతో పాటు భగవంతుడు కూడా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. కష్టంలో నీ వెంట ఉండేది ఎవరు అంటే నీ పరివారం కాదు, నీకు తోడుగా భగవంతుడు ఉంటాడు. అందుకే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఇష్టపడటానికి భగవదారాధన చెయ్యమని మన సనాతన ధర్మం చెబుతోంది. మొన్ననే శృంగేరి జగద్గురువులు ఇక్కడ పర్యటన చేశారు. ఒక అద్భుతమైన విషయం చెప్పారు శృంగేరి జగద్గురువులు విధుశేఖర భారతీ స్వామి వారు. విపరీతమైన కష్టాలు పడుతూ ఉంటే మనం సంతోషపడాలట. ఎందుకు అంటే అమ్మయ్యా నా చెడ్డ కర్మ మొత్తం పోతోంది, హాయిగా
క్లీన్ అయిపోతుంది, బరువు పోతుంది. బాగా సుఖపడుతూ ఉంటే భయపడాలట. ఎందుకు అంటే అరే పుణ్యమంతా కరిగిపోతోంది, పుణ్యం మొత్తం కరిగిపోతోంది. ఈరోజు జరిగేది అదే. సుఖము దుఃఖము యాక్సెప్ట్ చెయ్యటమే ద్వంద్వం. వీటిని ఏమంటారు అంటే ద్వంద్వములు అంటారు. ఇవి విడదీయరానివి. సుఖము వెంటే దుఃఖం ఉంటుంది, కష్టము వెంటే సుఖం ఉంటుంది, పుణ్యం వెంటే పాపం ఉంటుంది. ప్రతి దానికి దైవం ఉంటే దయ్యం ఉంటుంది, ప్రకృతి ఉంటే వికృతి ఉంటుంది. ఇవన్నీ యాక్సెప్ట్ చెయ్యాలి. ఈ రోజున సనాతన ధర్మం అని ఈ రోజున మనం అంటున్నామే. ఎందుకు సనాతన ధర్మం గొప్పదైంది? మిగతా మతాలకు మన ధర్మానికి తేడా ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను వాడే ప్రతి పదాన్ని మీరు గమనించండి. ఇది మతం కాదు, ఇది ధర్మం. ఒక చిన్న కుర్రవాడు నన్ను అడిగాడు, ఏమని అంటే గురువు గారు మాకు సనాతన ధర్మం అంటున్నారు, ఇది మాకు అర్థం కావట్లేదు, మాకు అర్థమయ్యే భాషలో చెప్పండి అని. అంటే నేను చెప్పాను, మిగతావన్నీ మతాలు, మనది ధర్మం. మతానికి ధర్మానికి తేడా ఏంటి? మతం మధ్యాహజాతం, మనిషి బుద్ధి నుంచి పుట్టింది మతం. భగవంతుడి నుంచి వచ్చేసి ధర్మం. అందుకే మీకు విష్ణు సహస్రనామంలో ధర్మస్య ప్రభురచ్యుతః, ధర్మానికి ఎవరు ప్రభువు? అచ్యుతుడు, పరంధాముడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఇది ధర్మం. ఇంకా బాగా చెప్పాలంటే ధర్మం అప్డేటెడ్ వర్షన్. దీనికి అప్డేట్ ఉండవు. ఐఫోన్ లో ఈ రోజు అప్డేట్ వచ్చింది, సైన్స్ అప్డేట్ అవుతూ ఉంటుంది, భౌతిక శాస్త్రం అప్డేట్ అవుతూ ఉంటుంది. సనాతన ధర్మం ఇంకా 1,000 సంవత్సరాల తర్వాతనైనా ఆల్రెడీ అడ్వాన్స్ అప్డేటెడ్ వర్షనే జగత్తులో సనాతన ధర్మం. దీన్ని మార్చేది లేదు, దీనిలో మార్పులు లేవు, దీనిలో చేర్పులు లేవు. 24వ మహాయుగంలో, త్రేతాయుగంలో 1,80,00,000 చిల్లర సంవత్సరాల క్రితం అవతరించినటువంటి రామచంద్రుడు ఆ రోజు ఏ ధర్మాన్ని అవలంబించాడో, ఆచరించాడో, ఈ రోజు మనం ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నాం, అవలంబిస్తున్నాం, సుఖంగా ఉంటున్నాం. మీకేదైనా కష్టం వస్తే పొద్దున్న లేచి టీవీల్లో చెప్పే పరిహారాలు చూడటం కాదు. రామాయణం తివ్వండి, భారతం తివ్వండి, భాగవతం తివ్వండి, మీ ప్రతి సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. అంటే చెత్తగా తయారైతోంది లోకం. నాకు పొద్దున్నే ఎవరో చెప్పారు, మా దగ్గరికి వస్తే నేనేమంటి అంటే ఇద్దరు ఆడపిల్ల మగపిల్లవాడిద్దరు యుక్త వయస్సులో ఉన్నవారు వచ్చి, అయితే పెళ్లి చేసుకున్నవారు అంటాం, పెళ్లి చేసుకోబోతున్నవారు అంటాం. వాళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అక్షతలు తీసి వాళ్ళకు వేస్తూ శీఘ్రమేమో సుపుత్ర ప్రాప్తి రస్తు అన్నా. వెంటనే వాళ్ళు ఏమన్నారంటే మాది లివింగ్ రిలేషన్ అండి అన్నారు. మీ దుంపలితే నాకు అర్థం కాలే. ఈ లివింగ్ రిలేషన్ అంటే ఏంటి? లివింగ్ రిలేషన్ అంటే ఏమిటి? ఇప్పుడు కొత్త పేర్లు. ఇంకొక ఆయన అంటాడు, మీదేమిటి అంటే మీది అంటే మాది సిచ్యువేషన్షిప్ అండి అన్నా. రిలేషన్షిప్ కాదు, సిచ్యువేషన్షిప్. ఈ సిచ్యువేషన్షిప్ ఏమిటి? ఈ రిలేషన్ కొన్ని నెలల క్రితం ఢిల్లీలో జరిగిన సంఘటన గుర్తు వచ్చి, లివింగ్ రిలేషన్ లో ఉన్నటువంటి ఒక జంట చేసిన పనికి కుటుంబాలు నాశనమైపోయి. ఇది మన సంప్రదాయం కాదు. ఒక పటిష్టమైన వైదిక సంస్కృతి, ఒక పటిష్టమైనటువంటి కుటుంబ సంస్కృతి. మన దేవతలు కూడా కుటుంబంతోనే ఉంటారు.
ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు అక్కడ. ఈశ్వర ధ్యానం చేసినప్పుడు భాగవతం చెప్పింది నమస్యే త్వాంబికే అభీష్ణం స్వసంసారం. ఎవరిదో ఇవాళ మీది, కానీ ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఎవరిదో గుర్తుపెట్ట. ఒకనాడు హిరణ్యాక్షుడిది ఇది నాది అన్నాడు. ఒక్క తన్ను తన్నాడు వరాహమూర్తి, పోరా పోయాడు. హిరణ్య కశిపుడు వచ్చాడు, నాది అన్నాడు, వాణ్ణి పంపించారు. మహిషాసురుడు వచ్చాడు, రావణాసురుడు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మన సంస్కృతిలో రాక్షసులంతా ఈ భూమి నాది, ఈ గాలి నాది, ఇవన్నీ నావి అన్నవాడల్లా రాక్షసుడు. నాది కాదు అన్నవాడల్లా దేవుడు. గుర్తుపెట్టుకోండి, జస్ట్ డిఫరెన్స్ మీకు అంతే. ఇది నాది అన్నారనుకోండి, యు ఆర్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ రావణ. నువ్వు రావణాసురుడికి వారధివి, నువ్వు ప్రతినిధివి. ఒక ఆయన పాట రాస్తాడు, ఈ నేల మనదిరా నీ బొంద. ఇవాళ చూస్తే ఒక ఆయన శిఖరం మీద ఉన్నాడు, ఒక ఆయన పాతాళంలో ఉన్నాడు. మరి డబ్బే నిలుపుకోగలిగితే ఆయన ఇలా ఎందుకున్నాడు, అక్కడ అలా ఎందుకున్నాడు, మీరు గుర్తు పెట్టుకోండి. ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి? డబ్బిస్తే బాగుపడదు సంతానం, క్యారెక్టర్ ఇవ్వాలి, సంస్కారం ఇవ్వాలి, సంప్రదాయాన్ని ఇవ్వాలి. ఇవాళ మనం అందరం ఎలా వచ్చామని, ఇవాళ మీరందరూ కష్టపడి ఉప్పలు ప్రగాయతలో ఒక అపార్ట్మెంట్ లో ఒక ఇల్లు కొనుక్కున్నారంటే అది మీ కష్టార్జితం. మీరు మీ పిల్లలకు అంత అప్డేట్ వర్షన్ ఇస్తున్నారు, కానీ వాడు వ్యసనాలకు బానిసైపోయి కొన్ని రోజుల తర్వాత మనం వెళ్ళిపోతాం. ఆ ఇల్లు అమ్ముకోవడం ఎవడు అమ్మితేనే కదా మనకు వచ్చింది. నెక్స్ట్ 2 జనరేషన్స్ తర్వాత ఎవడు అనుభవిస్తాడు ఇది? ఆ జ్ఞానం ఉంచండి. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడో చెప్పాడు నరసింహ శతకంలో, తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంగు మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని కూడబెట్టిన సొసము కుడుబోడు పొందుగా మరుగైన దాన ధర్మము లేక భూమిలో దాచి తుదగు దొంగలగగునో దొరలగగునో తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఒక శతకమే, చాలా సింపుల్ శతకం. ఇది మీ పిల్లలకి ఎందుకు చెప్పకూడదు? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు. దీనిలో మీకు అర్థం కాని పదాలు ఏమైనా ఉన్నాయా? వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, అర్థమైందా? లక్షాధికారైన లవణమన్నమే కాని. ఎంత కోటీశ్వరుడైనా, ముఖేష్ అంబానీ అయినా, అదానీ అయినా, లేకపోతే తెలంగాణలో ఉన్న పారిశ్రామికవేత్తలైనా ఎవరైనా సరే ఇంత అన్నంలో ఉప్పు వేసుకొని, కూరలో ఉప్పు వేసుకుని తినాలి, కానీ ఇంకా బ్రహ్మాండమైనటువంటి ఏమో చేసుకొని చెయ్యాలి. మెరుగు బంగారము మృంగబోడు విత్తమార్జన చేసి విర్రవిగ్గుటగా కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. ఒకప్పుడు మన తాతలు ఈ భూమికి ఇంత విలువ ఇచ్చారా? వాళ్ళు మనకు కాపాడిచ్చారు కాబట్టి వాళ్ళని విలువ పెరిగింది. భూమి ఎప్పుడు విలువైనదే. మనమేమనుకుంటామంటే మన లెక్కలు కట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు 1,00,000 రూపాయల కదా ఉన్నది, నీ మొహం అమ్ముకున్నప్పుడు కదరా నువ్వు అనుభవించేదానికి లెక్క వద్దు, అనుభవించేటప్పుడు లెక్క పెట్టవద్దు. భూమి చేరవలసిన వాడినే చేరుతుంది, బంగారం చేరవలసిన వాడినే చేరుతుంది. మా నాన్న ఆ చిన్నతనంలో
సంధ్యావందనం చేయకపోతే వీడికి అన్నం పెట్టకు అని చెప్పేది మా అమ్మ. 7 సంవత్సరముల వయస్సులో సంధ్యావందనం చేయడం అంటే మాకు ఇబ్బందిగానే ఉండేది. కానీ తండ్రి అనే భయంతో, ఎక్కడ అన్నం పెట్టరు అనే భయంతో అలవాటు చేసుకున్నాం కదా, అది ఈనాటికి విడిచిపెట్టాడు అలవాటు. మొదలు 10 రోజులు అనిపించింది, ఏం చేస్తాం, కానీ 11వ రోజు అలవాటు అయిపోతుంది. పిల్లలకు కూడా అంతే. నేను ఇంప్లిమెంట్ చేస్తా ఖచ్చితంగా, ఎక్కడో కాదు మా ఇంట్లోనే చేస్తా తప్పకుండా. పిల్లలకు ఇంకొక మాట కూడా మీకు చెబుతాను దయచేసి, ఎందుకంటే ఇక్కడ ఇదేదో ద్వేషపూరితమైన ప్రవచనమో ఇతర మతాలను ద్వేషించటమో అని మీరు ఎవ్వరు అనుకోవద్దు. మనకి ఎవరికి గుర్తుపెట్టుకోండి, సనాతన ధర్మం ఎవరి మీద ద్వేషం చూపించదు. ఒకవేళ ద్వేషం చూపించేది అయితే వేదంలో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని చెప్పి ఉండేది కాదు. ఆ లోకములో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, ఈజిప్టియన్స్ ఉన్నారు, యూరోపియన్స్ ఉన్నారు, జూస్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక హిందువు మాత్రమే బాగుండాలి అని మన ప్రార్థన కాదు. ఈ లోకంలో ఉన్న 850 కోట్ల మంది బాగుండాలి, ఇది మన ప్రార్థన. ఇది ఈ ప్రార్థన ఇతర మతాల్లో చూపించండి. మా మతం వాడు కాకపోతే చంపే, మన ధర్మంలో చెప్పలేదే. అందుకే ప్రపంచంలో ఏ దేశం ఇప్పుడు సేఫ్ ల్యాండ్ 196 కంట్రీస్ లో ఏ దేశంలో ఉంటే బాగుంటావు అని ఒక ముస్లింను అడిగి చూడండి, వెంటనే వాడు చెబుతాడు మొదటి మాట ఇండియా, భారతదేశం. వాడికి తెలుసు. కానీ ఒక హిందువుని అడిగి చూడండి, ఏ దేశంలో ఉంటే బాగుంటావు అంటే ఈ దుర్మార్గుడే మాట్లాడతాడు. సంస్కరించబడాల్సింది హిందువు, మారాల్సింది హిందువు. మన ధర్మం, మన సంస్కృతి. ఈ దీపోత్సవాలు పెట్టడం పుణ్యం కోసమా కాదు, ధర్మం కోసం. ఇవాళ మధుసూదన్ రెడ్డి గారు, మా శ్రీహరి, నేను ఒకటి చాలా ఆనందపడతా. ఈ చుట్టూ మీరు చూడండి, ఈ నినాదాలు ఉప్పల్ భగాయత్ అనేటువంటిది నాకు కూడా ఒక ఆలోచన కలిగింది. ఏమిటి అంటే, అరే ఇంత అద్భుతమైనటువంటి ఐఫోకస్ అనేటువంటి సంస్థ ఉన్న ఉప్పల్ భగాయత్ అద్భుతం పండి. నాకు కూడా ఆలోచన కలిగింది, మనం కూడా ఒకటి ట్రై చేస్తే బాగుంటుందేమో, ఎందుకంటే ఐఫోకస్ ఇక్కడ ఉంది కాబట్టి. నేను ఇష్టపడతా ఐఫోకస్. ఒక గురువుల నుంచి వచ్చినటువంటి సంస్థ, లాభాపేక్ష లేని సంస్థ, స్వార్థము లేని సంస్థ, కేవలం లోక సంరక్షణ కోసమే కంకణం కట్టుకున్న సంస్థ ఐఫోకస్. మీ ఉప్పల్లో ఉంది, నాకు మొన్నటి దాకా తెలియదు. ఈ నినాదాలు ఇవన్నీ చూస్తుంటే నేను ఎందుకోసం వచ్చా అంటే, నిజంగా చెబుతున్నా, మీ ఉప్పల్ భగాయత్ రావటానికి కారణం ఐఫోకస్. వీళ్ళెవరు యాడ్స్ ఇవ్వరు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, ఎవడైతే యాడ్స్ ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నాడో వాడు దొంగ. రమణ మహర్షి ఎప్పుడైనా సద్గురు నేను అని చెప్పాడా? రమణ మహర్షి ఎప్పుడైనా మీరందరూ అరుణాచలం రండి, కొండ మీదికి రండి అని ఎప్పుడైనా చెప్పాడా రమణ మహర్షి? చెప్పాడు. ఎందుకంటే నిజమైన ఆధ్యాత్మిక వేత్త నిన్ను తన చుట్టూ తిప్పుకోవాలని అనుకోడు. గురువులు ఎప్పుడు మీరందరూ నా చుట్టే ఉండండి అని ఎవడైతే చెబుతున్నాడో వాడు గురువు కాదు, గురువు. నీ ఇంట్లో ఉండి నీ డ్యూటీని కరెక్ట్ చేస్తూ దైవారాధన చెయ్యటానికి కావలసిన మార్గదర్శనాన్ని నీకు అందించేటువంటి వాడే నిజమైన గురువు. ఆయనే జగద్గురువు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ ట్విట్టర్లో, ఈ సోషల్ మీడియాలో ఇవేమీ లేని రోజుల్లో
రమణ మహర్షి అరుణాచల కొండ మీద కూర్చుంటే ఎవరు ఎలా వెళ్ళగలిగారు? సత్యానికి ప్రచారం అక్కరలేదు, అబద్ధానికే ప్రచారం కావాలి. కాబట్టి సత్య ప్రచారం చేస్తూ ఉంటాయి. మీరు మా దగ్గరికి రండి, మా పుస్తకం తీసుకోండి, మా మతంలో చేరండి అని ఫోటో, ఆ ఫోటో, ఈ ఫోటో, ఏమిటి మనకు ప్రచారం అక్కర్లేదు. ఎందుకంటే ధర్మానికి ప్రచారం అక్కర్లే. ఇది ధర్మం. గర్వపడండి మీరందరూ కూడా ఈ ధర్మంలో బ్రతుకుతున్నందుకు. అటువంటి దాన్ని మీరు తీసుకోండి. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కాలనీ దీపాలు ఎందుకోసం పెట్టాలి? కోటి దీపోత్సవం అంటే ధర్మ సందేహాలు అడుగుతా ఉంటాం. ఒక ఆవిడ అడిగింది, 75 ఏళ్ళు ఆవిడకు, స్వామి నేను 3 వత్తులు పెట్టాలా 2 వత్తులు పెట్టాలా అని అడిగాను. అమ్మా 75 ఏళ్ళ ఇంకా వత్తుల మీదనే కూర్చుంటే నువ్వు ఎప్పుడమ్మా ఇంకా నిజంగా చేరేది? ఈ ప్రశ్న అడగాల్సింది 20 ఏళ్ళ వయస్సు. 75 ఏళ్ళ వయస్సులో ఇంకా కాకర వత్తులు పెట్టాలా తామర వత్తులు పెట్టాలా? నీ ఏమిటి పిచ్చి కాకపోతే? మన ఆధ్యాత్మికత ఇక్కడ ఆగిపోయిందా? వత్తుల దగ్గర, దీపాల దగ్గర ఆగిపోయింది ఆధ్యాత్మికత. ఈ దీపం పెట్టడం బహిర్గతం, లోపల జ్ఞాన దీపాన్ని వెలిగించటం అంతర్ముఖ సాధన. ఈ దీపం నీ లోపల జ్ఞాన దీపాన్ని వెలిగించ, అప్పుడు కదా దీపం యొక్క సాధన, అప్పుడు కదా. అంతేగాని ఇంకొకరు అంటారు 365 దీపాలు పెడితే అమ్మయ్యా 1 ఇయర్ వరకు దీపం పెట్టాల్సిన పనిలే. ఇదేమైనా లాంగ్ రన్ కాంట్రాక్ట్ అనుకుంటున్నారా? ఏదో ఒక్కసారి 1 ఇయర్ రీఛార్జ్ చేస్తే జియోలో 3000 పెడితే రోజు జీబీ వస్తుంది కదా, అదనుకుంటున్నారా? 365 దీపాలు. రేపు కార్తీక పౌర్ణమి చూస్తాం. రేపు కార్తీక పౌర్ణమి ఎక్కడ పడితే అక్కడ వత్తుల కట్టలు తెచ్చి తగలబెడుతూ ఉంటాడు. ఎల్లుండి మళ్ళీ ఎవరు కనిపించదు. ఇంకా ఎల్లుండి ఇంట్లో దీపాలు లేవు. కార్తీక మాసం వచ్చింది దీనికోసం కాదు. దీపాలు ఈ 30 రోజులు దీపాలు పెడితే మార్గశీర్ష మాసంలో కూడా దీపం పెట్టే అలవాటు మీకు వస్తుంది అని మన పెద్దలు పెట్టినటువంటి మార్గం. కాబట్టి 365 వత్తులతో దీపాలు వెలిగించటం ఇవన్నీ ప్రిలిమినరీ స్టేజెస్. వాటి నుంచి బయటపడండి. ఇంకోవిడ అడుగుతుంది, ఏమిటి ఏ నూనెతో పెట్టాలి? ఏ నూనెతో పెడతాం? మీ అమ్మమ్మ ఏ నూనెతో పెట్టింది? మీ నాయన ఏ నూనెతో పెట్టింది? మీ తాత ఏ నూనె పోసాడు? ఇప్పుడు కొత్తగా వచ్చిందండి 9 రకాల నూనెలు నీ మొహం రా. ఈ నూనెల గోల చచ్చిపోతున్నాం. మాకు తెలిసింది తైలం ఒకటే తైలం. తైలం అంటే తిలల నుంచి వచ్చింది తైలం, నువ్వుల నుంచి వచ్చిందే నూనె. ఇంకా రెండో తైలం తెలియదు మాకు. ఇప్పుడు కొత్తగా ఈ నూనెల గోల, వత్తుల గోల, ప్రమిదల గోల. ఇంకొక ఇక్కడ కుబేర దీపం పెట్టండి. మన పిచ్చి కాకపోతే కుబేర దీపం పెడితే నువ్వు కుబేరుడివే అయిపోతే ప్రపంచంలో ఆ కొట్టువాడి అవునే కొట్టువాడే అవుతాడు కుబేరుడు. కుబేర దీపాలు, ఈ దీపాలు వద్దు. దీపం అంటే మీ ముందు వెలిగింది మట్టి ప్రమిద. ఆ మట్టి ప్రమిదలో 2 వత్తులు వేసేయండి, దీపం పెట్టండి. ఆ దీపం దగ్గర ఆగిపోకుండా నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళండి. అది మీకు ఈ దీపోత్సవం నేర్పించాడు. మన ఆధ్యాత్మికత ఆచారాల దగ్గర ఆగితే అది మూఢత్వం. ఆచారాలను దాటి అంతర్ముఖ సాధన. అక్కడ వెనుక కూర్చున్నాడు శివుడు, మీరు చూస్తున్నారు ఎలా ఉన్నాడు ఆయన.
అంతకంటే కావలసింది ఏమండి? అది కావాలి అని కాలనీ పెద్దలందరికీ ఆశీర్వచనం ఇస్తూ, అందరి పేర్లు చెప్పకపోవచ్చు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఇంత చక్కటి వైదిక కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా మీరు నిర్వర్తించిన మీ అందరికీ కూడా నేను ఆశీర్వచనం తెలియజేస్తూ, మొన్ననే రావాలి, వర్షంతో రాలేకపోయాం. కానీ నాకేంటంటే వర్షాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎటువంటి సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేసేటువంటి మైండ్ సంపాదించటమే అసలైన స్పిరిచువాలిటీ, అది ఆధ్యాత్మికత. ఇంకొకటి, ఎవరి నుంచి ఏ ఎక్స్పెక్టేషన్ లేకపోవటమే బతకడమే ఆధ్యాత్మికత. ఈ రెండు ఉన్నాయనుకోండి, చిదానంద రూప శివోహం శివోహం, మనమే శివులం. శివుడికి ఎక్స్పెక్టేషన్ లేదు, అందుకే విషం తాగుమని తాగాడు. ఎవరైనా విషం తాగుతారా? ఎందుకు తాగాడు? లోకం కోసం. భగవంతుడు కష్టాన్ని కూడా అలా స్వీకరించాడు, సుఖాన్ని కూడా స్వీకరించాడు. కాబట్టి శివుడు చెప్పే తత్వమే అది. కాబట్టి మనం అందరం కూడా కార్తీక మాసంలో చిట్ట చివరికి వెళ్ళాల్సిన స్థితి ఏమిటి? చిదానంద రూప శివోహం శివోహం. మరల మంచి కార్యక్రమంలో కలుసుకుందాం. ఒక రామాయణమో, ఒక భారతమో, ఒక భాగవతమో, ఒక సిరీస్ లాగా మధ్య మధ్యలో పెట్టుకుంటూ మేము ఇన్స్టాగ్రామ్ లో చూస్తాం, మేము యూట్యూబ్ లో చూస్తాం. మొన్ననే అడిగింది కాశీ ఒక ఆవిడ ధర్మ సందేహాల్లో, అయ్యా నేను ఏం వదిలిపెట్టమంటారు అని 75 ఏళ్ళు ఆవిడ అడిగితే, యూట్యూబ్ లో వదిలిపెట్టు తల్లి, కాశీకి వెళ్ళి అన్నా. ఈ జీవితం బాగుపడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో వదిలిపెడితే ఇంకా బాగుపడతావు. వదిలిపెట్టాల్సింది కాయలు, దూరలు, కంపలు కాదు, నీలో ఉన్నటువంటి విపరీతమైన డిజైన్స్. అవి వదిలే ప్రయత్నం చేయటమే కార్తీక ఆరాధన. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరల వస్త తప్పకుండా మంచి కార్యక్రమాలు రూపకల్పన చేయండి. అంత సనాతన ధర్మమే. ఇంకా వేరే మాటలు, మీ పిల్లల్ని రేపటి నుంచి స్కూల్కు పంపించేటప్పుడు, రేపు కార్తీక మాసం సెలవు కదా, పౌర్ణమి, ఎల్లుడి నుంచి అయినా ఖచ్చితంగా నా మాట విని బొట్టు పెట్టి పంపించండి. ఒకవేళ స్కూల్ వాళ్ళు ఆయన ఆబ్జెక్షన్ చెప్పారనుకోండి, వెంటనే అడ్మిషన్ తీసేయండి. మీ వాడు చదవకుండా పర్వాలేదు, కానీ ధర్మం తప్పకుండా ఉండగలిగితే మీరు బాగుంటారు. గుర్తుపెట్టుకోండి. బొట్టు పెట్టితే యాక్సెప్ట్ చేసే స్కూళ్ళల్లోనే మీ పిల్లలు. ఇది నేను చెప్పేటువంటి సూత్రం. ఎవరిని దీంట్లో తక్కువ చేయట్లే, ఎవరి మీద ద్వేషం కట్టట్లే. నా ధర్మాన్ని, నా జాతిని కాపాడుకునే ప్రయత్నం చేయడం మాత్రమే నేను చేస్తున్నటువంటి పని. అందరూ బాగుండాలి. ఎందుకంటే భారత మాత శ్రీమాత, తల్లికి ఎవడి మీద ద్వేషం ఉండదు. కానీ ఆ తల్లి పొట్టనే చీరేస్తా ఉన్నప్పుడే మనం రక్షించుకోవటానికి ముందుకు రావాలి. అది చేశాడు వీర శివాజీ, అది చేశాడు చంద్రశేఖర్ ఆజాద్, అది చేశాడు నేతాజీ, అది చేశాడు భగత్ సింగ్, అది చేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అది పుడికి పుచ్చుకొని మనం అంతా కూడా వీళ్ళ వారసులం కావాలి తప్ప ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు, వీళ్ళ వారసులు కాకూడదు. అంతే ఒక మాట. కాబట్టి అందరు కూడా చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, సనాతన ధర్మకి, సనాతన ధర్మకి. భక్తులందరికీ నమస్కారం. ఉప్పల్ బగాయల వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాన్ని మన్నించి కార్తీక మాసంలో ఉప్పల్ బగాయల ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, మార్గదర్శకులు బ్రహ్మశ్రీ బాచపల్లి సంతోష్ శాస్త్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, దీపం గురించి మనకు తెలియపరిచి మనం ఒక క్రమశిక్షణతోటి, ఒక ధర్మంతో ముందుకు ఎట్లా వెళ్ళాలని చెప్పినందుకు అందరికీ కూడా, అందరి తరఫున మరొకసారి శాస్త్రి గారికి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇన్న మాటలను తూచా తప్పకుండా మనం పాటించి సనాతన ధర్మం, హిందూ ధర్మం గురించి మనం ఇప్పటి నుంచే పునికి పుచ్చుకొని మనం ఇన్న మాటలు ఖచ్చితంగా పాటించవలసిందిగా బాచిపల్లి సంతోష్ శాస్త్రి గారి తరఫున మేము కూడా వినయిస్తున్నాం. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అన్న నానాడిని మనం ఇప్పుడు కూడా పాటించాలి. హిందూ ధర్మాన్ని ముందు తీసుకోవాలి. ఇంట్లో దీపం ఉంటే దీపం పానంతో సమానం. ఏ ఇంట్లో అయితే దీపం ఉంటుందో ఆ ఇల్లు కలర్ ఆడుతుంది. దీపానికి ఏ పని చేసినా కూడా దీపంతో మనం ప్రారంభం చేస్తాం. ఏ కార్యక్రమం దీపమే మనకు దేవునికి సాక్ష్యం అగ్ని అంటారు. అదేవిధంగా ఈ దీపోత్సవానికి మీరు వచ్చినందుకు మాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇది ఈ మధ్యన పురుడు పోసుకున్న కాలనీ, ఇది కొత్తగా ఇక్కడి నుంచి మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది వినాయక చవితి తర్వాత మనం సెకండ్ ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాచిపల్లి సంతోష్ అన్న తర్వాత టీవీ5 రామశాస్త్రి గారు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రవచనం ఉంటుంది, ఒక 10 నిమిషాలు. దయచేసి మీరు ఉండవలసిందిగా కోరుతున్నాము. మళ్ళొక్కసారి ఉప్పల్ బగాయ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, కమిటీ సభ్యుల తరఫున మళ్ళొక హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. कामेश्वरो वैश्वरो दधातो कुबेराय वैष्णवराज महाराजाय नमः। महेश्वरः शतमानं भवति शतायुर्यश्रेन्द्रियायुष्येन्द्रिये प्रतिष्ठति। नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्नि कालाय कालाग्नि रुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय परमेश्वराय शिवाय श्रीमत्सूदाय हत्यादिमनानां मदरे नमो नमो रोहिताय स्तवदरे वृक्षाणां मदरे नमो नमो मन्दरे मादाय वृक्षाणां मदरे नमो नमो भवन्दरे नारवस्कृताय औषधीनां मदरे नमो नमो वृक्षेभ्योदाय कन्नय देवतीनां मदरे नमो नमः वृक्षवेदाय देवते रत्नानां मदरे नमः सर्वनारायण व्यापनां मदरे नमो नमः कल्पाय शंकरे तेनां मदरे नमो नमो शंकरा विश्वपदास्कराणां मदरे नमो नमो मन्दरे मन्दरे स्तवेदां मदरे नमो नमो निचन्द्रा मन्दरावरणां मदरे नमो नमः सुगामिभ्यो पुष्टिश्रे विन्दराय वृन्दानां मदरे नमो नमः विश्वब्रह्मा विभ्रस्तो नमो नमः
కార్యక్రమము సాయంత్రం 6:30 జ్వాలాతోరణము, ఆ సాక్షాత్ పరమేశ్వరుడికి రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన కార్యక్రమం, మహామంగళ నీరాజనం. 4 రోజులు కూడా శ్రీనివాస కళ్యాణము, గణపతి కళ్యాణము, శివపార్వతి కళ్యాణము. మంగళవారం కార్తీక మాసంలో విశేష మంగళవారం రోజున శ్రీ వల్లే దేవశ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా ముగిసినది. ఈశ్వర అభిషేక కార్యక్రమం ముగిసినది. ఇప్పుడు మంగళహారతులు. అదేవిధంగా ఎన్నో యాగములు, ఎన్నో దేవతా ప్రతిష్టా కార్యక్రమములు, పెద్ద పెద్ద హిందూ దేశంలో పుట్టడం అంటే నుదుట రాష్ట్రం కానుంటారు. అందుకే ఈ భారతదేశానికి ఒక గొప్ప పేరు పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, శాస్త్రభూమి, నిధి భూమి. ఎందరో పండితులు, పామరులు, సత్పురుషులు, యోగులు, బైరాగులు, నాగ సన్యాసులు, 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠాలు, 54 బ్రహ్మాండ శక్తిపీఠాలు, శైవ క్షేత్రాలు, వైష్ణవ ఆలయాలు, శక్తి ఆలయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే పరమ పవిత్రమైనటువంటి నదులు గంగా, యమున, కృష్ణ, కావేరి, తుంగభద్ర, సరయు, కైలాస, మానస కైలాస హిమగిరి శిఖరాలలో ఒకరు ముందుకు రావడము, వారి వెనుక కాలనీవాసులందరూ కూడా ఒక శివ పరివారములాగా ఒక అందుకే హిందూ మతములో దీపానికి ప్రాముఖ్యత ఎక్కువ. చీకటి మటుమాయము కావాలంటే ఒక దీపము వెలిగిస్తే చీకటి మటుమాయ. కుటుంబములో ఆనందంగా ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉండాలని ఇంత చక్కటి కార్యక్రమము చేస్తున్నటువంటి కాలనీ వాసులకు, రెడ్డి గారి దంపతులకు అనేక మకరాశాసనలు తెలియజేస్తూ
नमस्ते नमस्ते देवदेवेश देवदेवेश नमस्ते नमस्ते परमेश्वर परमेश्वर नमस्ते नमस्ते वृषभारूढ वृषभारूढ नाराय पुष्पांजलि समर्पयामि। बोलो सुब्रह्मण्येश्वर महाराज की पार्वती पदगे हर हर महादेव कपटिया देवी नमस्ते नमस्तस्मै नमस्ते नमस्तस्मै नमो नमः नमो नमः नमस्ते नमस्तस्मै नमस्ते नमस्तस्मै नमस्ते नमस्तस्मै बाबा श्री महालक्ष्मी नमोस्ते धनमग्र धनम नागर धनम सूर्यो धनम नमः धनमिन्द्रा नमस्ते वर्णम धनमश्वते वैनते विसामं प्रपदाम प्रपदवृताः सावधास्य स्वामी नाम कीर्तनात् सोमेनि नमोधवतु आभर्यमनो भवतु भावे भवतु पुण्यानां भक्तानां श्रेयोक्तं जपेत् सदा दशरथो देवभारतको भरस्य विचिरहारं सर्ववेदान्तं ब्रह्मविदोदये शतमानं भवति शतायुः ఉప్పల్ భగయత్లో జరుగుతున్నటువంటి లక్షదీప ఆరాధనలో మహిళ ఉంది మనతోటి అమ్మని తెలుసుకుని. నమస్తే అండి. నమస్తే మీ పేరు? శైలేజ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? చిల్కా నగర్ నుంచి వచ్చాం. చిల్కా నగర్ నుంచి వచ్చారు. ఎలా తెలిసింది మేడం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం? మా ఫ్రెండ్ తీసుకొని వచ్చాం. ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా చేయడం మంచిగా అనిపించింది. ప్రవచనాలు కానీ ఇక్కడ జరుగుతున్న కళ్యాణం కానీ ఆ సెట్ కానీ మీకు ఏమనిపించింది? బాగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఇంతమందికి ఎక్కడన్నా చూసారా, విన్నారా? వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం. దీపాలకు ముట్టించడానికి ఫస్ట్ టైం వచ్చారు. అవునండి, కోటి దీపాలకు కావాలంటే అలా ఏమీ వెళ్ళలేదండి. ఏం చెప్తావు ప్రజలకు? ఏం చెప్తావు? ఇలాంటి జరగాలి చాలా మందికి. ప్రవచనాలు కానీ ఇప్పుడు అవన్నీ మర్చిపోతున్నారు. ఇలాగ ప్రవచనాలు చెప్పడం అనేది చాలా మందికి తెలుస్తాయి. మెయిన్ ఎవరెవరు వచ్చారు? మా ఫ్రెండ్ నేను ఇద్దరం. మరి మీ ఫ్యామిలీ తీసుకురాలేదు? మా ఫ్రెండ్ ఇప్పుడే చెప్పింది, ఇంకా ఇద్దరం అనుకోకుండా వచ్చాము. థ్యాంక్ యూ. నిజంగా ఇది చాలా అద్భుతం. ఆధ్యాత్మికతను సనాతన ధర్మాన్ని ప్రబోధించేదిగా ఉంది ఇది. ఆ గురువు గారు నిజంగా చాలా బ్రహ్మాండంగా చెప్పారు. లేటెస్ట్గా గురువుజీ చెప్పారు. ఇది నిజంగా ఒక విధమైన డివోషన్, ఒక భక్తి భావంతో కూడుకున్న పనిది. అసలు ఇన్ని 365 రోజుల తర్వాత ఒకసారి ఒక 2 రోజులు, 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇక్కడ చేయడం చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఆర్గనైజర్స్కి ఒక నమస్తే, మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. పేరు? గాయత్రి. ఎక్కడి నుంచి? ఉప్పల్ భగాయత్. ఎలా ఉంది ప్రోగ్రామ్? చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు మధుసూదన్ రెడ్డి గారు ఎవ్రీ ఇయర్. అండ్ దిస్ ఈస్ లైక్ హైదరాబాద్లో సెకండ్ అని చెప్పుకోవచ్చు మనము ఆఫ్టర్ కోటి దీపోత్సవం. ఇలానే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. 4వ రోజు కదా, మీరు రోజు వస్తున్నారా? ఎవ్రీడే వస్తున్నాము. మేము వచ్చి 3 years అయింది భగాయత్లో. సో ఇది చాలా బాగా చేస్తున్నారు అతనైతే. ప్రవచనాలు, కళ్యాణం కూడా. కళ్యాణం చాలా బాగుంది. 5 days 5 కళ్యాణాలు ఆర్గనైజ్ చేశారు అండ్ గణపాటీలను పిలిచారు. సో చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. వస్తారా మీ ఫ్రెండ్స్ కి చెప్తున్నారా? మా ఫ్రెండ్స్ అందరం వస్తాం. మీ ఫ్రెండ్స్ అండి? అవునండి. ఫ్రెండ్స్ కూడా చాలా చక్కగా దీపాలు ముట్టిస్తున్నారు. ఫ్యామిలీ కూడా వస్తున్నారు. మా పాప. హాయ్, చెప్పండి సార్ మీ పేరు? గోపాల్ రెడ్డి అండి. ఇక్కడ శ్రీజ వైట్ హౌస్. ఎలా ఉన్నాయి ప్రోగ్రామ్? చాలా 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 బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మసూదన్ రెడ్డి గారికి మరీ చాలా కృతజ్ఞతలు. వారికి మొదటి 4 రోజుల నుంచి వస్తున్నాం, ప్రతిసారి వస్తున్నాం. కళ్యాణం ఎలా ఉంది? అన్ని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. చాలా ఇదంతా సెట్టింగ్స్ అండ్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి? నేను ఉప్పల్ అండి, సర్వే ఆఫ్ ఇండియా. చాలా బాగుందండి, చాలా అద్భుతం. లక్ష దీపోత్సవాలు ముట్టించానండి. నేను అంటే లెక్క పెట్టలేదు కానీ ముట్టించానండి. అనుభూతి ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా ఏంటండి, ఏం చెప్తారు? చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్. ఇలాగే ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉందాము అని చెప్తాను. సహకారం ఉంటుందా? ఏంటండి, మీ సహకారం ఉంటుందా? మసారా మీ సహకారం ఉంటది. నేను తొలకరాలేదు, మా ఫ్రెండ్ షేర్ కూడా చేస్తున్నట్టుంది ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో. మీ పక్క ఇంటి కూడా చెప్తారు. ఫ్రెండ్ మీకు ఒకరికే రావాలని లేదండి, మేము యూట్యూబ్ లో ఆల్రెడీ పెట్టినాము. పేరు? నా పేరు గోవర్ధని. నుంచి ఇక్కడ ఉప్పల్ భగాయత్ పక్కన. ఎలా ఉన్నాయి?
చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం చేసుకోవాలని అనిపిస్తుంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటే. మేము మొత్తం మా అపార్ట్మెంట్ వాళ్ళం వచ్చాం. స్ట్రీట్ హౌస్ మాది. మొత్తం తీసుకొని వచ్చా అందరం వచ్చాం. మొత్తం మీ దీపాలు ఎక్కువ ఉన్నాయి? లేదు మాది ఒకటి ఉంది. అవునండి అవునండి. చెప్తారు భక్తులు ఇలా సనాతన ధర్మంలో కొనసాగడం చాలా సంతోషంగా ఉంది. సో లక్ష దీపారాధనలో ఈ రోజు మరి ఉప్పల్ భగత్లో 4వ రోజు చాలా మంది మహిళా మనులు చాలా మంది కూడా రావడం జరిగింది. అందులో 2 యువతులు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. చెప్పండి మేడం కాస్త. దీపాలు ముట్టించి ఇబ్బంది పడరు? లేదు, చాలా మంచిగా అనిపించింది ఈ ప్రోగ్రామ్. అడగలేదు. మీ పేరు? జగదీశ్వరి. ఎక్కడి నుంచి? వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చారా? లోకల్ అందుబాటులో. సో మొదటి నుంచి వస్తున్నారా? ఈ రోజేనా? ఈ రోజే వచ్చాం. మీకు ఎలా తెలుసు? రీల్స్ అంటే ఇన్స్టాలో బాగానే ఉంటుంది. మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది. మీరు ఎన్ని దీపాలు ముట్టించారు ఏమైనా ఐడియా ఉందా? లేదు. చెప్తే గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం. అయితే 50 చెప్పాలి ఇప్పుడు. మార్చాలి. మీ పేరు? విద్య. మీరు ఈ రోజేనా? ఫస్ట్ టైం వచ్చాం మేమిద్దరం. ఎందుకు ముట్టించారు దీపాలు? ఆల్రెడీ మీ పేరే విద్య ఉంది, ఇక సరిపోదా? కానీ ఎక్కువ దీపాలు కావాలి, ఇంకా వెలుగు వస్తుంది అనేసి. ఏం చేస్తుంటారు? నేను మెడికల్ కోడింగ్. దీపాలు ముట్టిస్తుంటారా? కొత్తగా నేర్చుకుంటా. పూజలు చేస్తుంటారా? పర్లా కొంచెం. వచ్చారని అందరూ చూసి? లేదు లేదు, చేస్తూ ఉంటాం ఇంటి దగ్గర. బొట్టు పెట్టుకుంటారా మేడం? ఏం చెప్తావు భక్తులకి? ఏం చెప్తావు? అంటే ప్రవచనాలు బాగున్నాయా? చాలా బాగా చెప్పారు. కానీ ఆయన మాత్రం స్వామి చాలా బాగా చెప్పారా? తిట్టారా? చెప్పారు, బాగా అందరికి అర్థమయ్యేలాగా చెప్పారు. అయితేనేమో మారండిరా హిందువులు, మారండిరా హిందువులు అని తిట్టినట్టు అనిపించింది. లేదు, కరెక్ట్ గానే మారుతారు. నిజాలు చెప్పారు, ఫ్యాక్ట్స్ చెప్పారు. నిజాలు చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు, అర్థమయ్యేలా చెప్పారు మొత్తం. ఫ్యాక్ట్ చెప్పండి నాకు. మన ధర్మాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మన ధర్మాన్ని కరెక్ట్ గా ఫాలో అయితే అంత కరెక్ట్ గా ఉంటది. బొట్టు పెట్టుకొని వెళ్ళమని చెప్పారు ప్రతిరోజు. చాలా మంచిది యాక్చువల్లీ. నరదిష్టి తగలకుండా ఫస్ట్ ఫోకస్ బొట్టు మీదకి వెళ్తుంది అని చెప్పారు. సో ఖచ్చితంగా అది పాటించాలి. ఎవరికన్నా ఒక్కరికి చెప్తారా ఈ మాట? ఖచ్చితంగా చెప్తాను. నాతో మాట్లాడినట్టు మీరు ప్రామిస్ చేసినట్టే. మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్తా కదా, ఒకరికి చెప్పినట్టే కదా. ఫ్రెండ్స్ ఉంటారు కదా, చెప్తాం. ఓకే, హ్యాపీ దీపావళి. బిలేటెడ్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. మరొక మహిళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సుప్రియ గారు, మంచి ట్రెడిషన్ లో వచ్చారు, దీపాలు ముట్టిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? సంప్రదాయం మీ తల్లిదండ్రులు చెప్పారా? తప్పకుండా చెప్తారు కదా. మన సంప్రదాయం లేకుండా మనము ఉన్నామంటే హిందువులం అనిపించుకోము. నేను మా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నాను, అలా విధంగా మా పిల్లలకి కూడా నేను అదే నేర్పిస్తున్నాను. దీపాలు ముట్టించడం నేర్పుతున్నారు, బొట్లు పెట్టడం నేర్పుతున్నారు, పూజలు నేర్పుతున్నారు, కానీ శక్తివంతంగా అవ్వాలి, సమాజంలో జరిగేటటువంటి వాటిని ఎదిరించాలని నేర్పట్లేదు అంటారు. మరి మీరేం చేస్తారు ఆ విషయంలో? నా వంతుగా ఒక తల్లిగా ఆ బాధ్యతనైతే నేను స్వీకరిస్తున్నాను, నేను నేర్పిస్తున్నాను. అరసాము, కతిసాము, ఎదిరించే స్వామి, ఇవన్నీ అంటే ఇప్పుడు ఇది ఆర్ఎస్ఎస్ లో ట్రై చేస్తున్నాము. బట్ అన్ని ఆపర్చునిటీస్ అయితే మనకి యాక్చువల్లీ లేవు, సరౌండింగ్స్ లో వెళ్ళడానికి లేవు. అదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. నాగోల్ జస్ట్ హోర్డింగ్ చూసి వచ్చామండి. నిన్న కూడా వచ్చాను. మరి మీ ఒక్కరు ఎందుకు వచ్చారు? మీ చుట్టుపక్కల వాళ్ళ మా పిల్లలు కూడా వచ్చారు. రేపన్నా పూర్తిగా ఒక 10 మంది తీసుకురండి. తప్పకుండా తీసుకొస్తాను. ఆఫర్ ఫ్రీ పెడితేనే అందరు. అలా ఏం లేదు, అలా ఏం లేదు, ఆఫర్స్ ఏం లేదు. ఆ బ్రదర్ లో ఈ బ్రదర్ ఒకటి కొంటే ఒకటి 4 5. మా అక్క కూతుర్ని కూడా తీసుకొచ్చాను, మీనాక్షి. తను ఇక్కడ నుంచి దుందిగల్ నుంచి వచ్చింది. హాయ్ మేడం. హలో, మీ పేరండి? లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? వెంకటాద్రి టౌన్షిప్, నారాపల్లి. నారాపల్లి నుంచి దీపాలు ముట్టిస్తాను. అవును, భక్తి ఎక్కువే. భక్తి ఎక్కువే. కోటి దీపోత్సవం ప్రతిసారి వెళ్తాం మేము. బస్సులు ఫ్రీ అని వచ్చారా? ఇది మాత్రం చెప్పాలి. ఆధార్ కార్డు ఓన్ వెహికల్ లో వచ్చాం. ఎలా తెలిసింది? నేను బ్యానర్స్ చూసాము, డైలీ డ్యూటీకి వెళ్తుంటాం ఈ రూట్ లో. డ్యూటీ మేడం? నేను పంజాగుట్టలో జాబ్ చేస్తుంటాను.
బొట్టు మాత్రం టిక్లు పెట్టుకోరు మేడం మీరు. బొట్టు పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటారే మహాలక్ష్మి లాగా మహాసరస్సు లాగా ఉంటారు. నేను బొట్టు పెట్టుకోలేని పరిస్థితి. సో దానికి ఏం చేయలేం. సారీ. సో మీరు ధర్మం గురించి మీ ఇంట్లో ఎలా చెప్తున్నారు? ధర్మం గురించి అంటే అంత పెద్దగా చెప్పే అంత ఇదైతే నాకేం లేదు. ఇవాళ విన్నారు కదా, నేను ఇప్పుడు వచ్చాం మేము జస్ట్ మా ఛానల్ అన్న చూడండి. ఓకే, ఇదంతా ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. కోటి దీపోత్సవంలో ఎలాగ చేశారో అలాగే అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. మేము వచ్చి ఇక్కడికి వచ్చింది ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes బ్యాక్ వచ్చాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంత ఇదిగా చేయడం, సెట్టింగ్ కానీ డెకరేషన్ కానీ నిజంగా కైలాసంలో ఉన్నట్టే ఉంది. ఈ దీపాలు కానీ ఇది కానీ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. కార్తీక